ఎలక్ట్రికల్ రాగి వైర్లు, ఇత్తడి ప్లంబింగ్ సామాగ్రి చోరీ నిందితులను అరెస్ట్ చేసినట్లు గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 8 మంది వ్యక్తులు నిర్మాణంలో ఉన్న విల్లాలు, అపార్ట్మెంట్లు, సోలార్ ప్లాంట్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అందులో 4గురిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి 11 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మరో 4గురి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఎందుకు చేస్తున్నారంటే అక్కడ నిఘా తక్కువగా ఉంటుందని, వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోరని, దాని మీద వీళ్ళు ఏంటంటే ఎక్కువగా చాలలో నుంచి వెళ్ళి ఇటువంటి అఫెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి సోలార్ ప్యానల్స్ కాకుండా వైర్లు అటువంటి కూడా వీళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు. మేము ఈ క్రమంలో ఏంటంటే ఈ కొత్తగా కట్టే అపార్ట్మెంట్లు, కొత్తగా కట్టే విల్లాస్ వీళ్ళకి సూచించేది ఏంటంటే అందరూ కూడా మెగా ఏర్పాటు చేసుకుని కాపలాదారులు విధంగా మన ఇంటిలో కూడా ఒక నేరం చేసినట్టుగా వాళ్ళు అంగీకరించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఈ ప్రాపర్టీ అందరినీ కూడా వాళ్ళు చెప్పిన దాని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ స్వాధీనం చేసుకున్న విలువ 11 లక్షలుగా సుమారుగా ఉంటుంది. వీళ్ళని మొదట మనకి దొరికిన నలుగురు కూడా గడపవచ్చు.